హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం బుట్టా హ్యాండ్స్ విత్ లిటిల్ బిట్ మోడల్తో. అది మార్కింగ్ యాక్చువల్గా ముందే వేసేసాను, ఏమనుకోకండి. మార్కింగ్ వేసాక అప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన వచ్చింది. అందుకనే నేను వాయిస్ రూపంలో మీకు మెజర్స్ చెప్తాను. పొడుగు 9 ఇంచెస్, మనం బుట్టకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్ బై 2 చేయాలి. 5 ఇంచెస్, ఖర్చుకు 2 ఇంచెస్. ఓకేనా అండి? ఇలా కాట్లు పెట్టుకోవాలి. మనం మార్కింగ్ వేసిన దగ్గర మనం లైనింగ్ కట్ చేస్తున్నాము. ఇప్పుడు లైనింగ్ ఆధారంగా చేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేస్తామన్నమాట. కిందన లూజు 10 ఇంచెస్ అని చెప్పాను కదా, 10 ఇంచెస్ బై 2 చేసాము. ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాము. చిన్న మోడల్ కాబట్టి కింద నుంచి పైకి ఒక గీతలాగా గీసుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి. అది మనం స్టిచ్చింగ్లో మీకు తెలుస్తుంది అది ఎలాగా అనేది. చాలామందికి ఈ హ్యాండ్ తెలిసే ఉండొచ్చు, కానీ రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మాకు లెర్నింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది వీడియో రూపంలో చేయమనేసి అంటే నేను అప్పటికప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. చూసిన వెంటనే ఒక లైక్ కూడా చేయండి, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మరిన్ని వీడియోస్ చేయాలి అని చెప్పి. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసాము. ఇప్పుడు హ్యాండ్కి కింద బెల్ట్ తీసుకోవాలి కదా, ఆ బెల్ట్ 3 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే 1.5 వస్తుంది, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాము. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పైపింగ్ వేసుకుందాము. చిన్న మోడల్ వస్తుంది. ఇప్పుడు నేను పై గీత అని చెప్పాను కదా, ఇక్కడ 1.5 తీసుకుంటాము, పైనుంచి 3 ఇంచెస్ గీత తీసుకుంటాము. అక్కడ స్టిచ్ చేసుకుని మళ్ళీ కిందకే వచ్చేయాలి. అది మిడిల్ చేసుకొని అది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ వస్తుందన్నమాట. చూసారు కదా, దీనికి ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అది పైపింగ్ తీసుకుంటాము. సింగిల్ పాదం పెట్టుకుంటే పైపింగ్ చాలా బాగా వస్తుంది. మనం ముందుగా కట్ చేసుకున్న బెల్ట్ పీసులు ఉన్నాయి కదా, దానికి ఈ పైపింగ్ మనం అటాచ్ చేసుకుంటాము. ఇలా అటాచ్ చేసుకున్న ముక్కని హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. నేను ఈ విధంగా పెడుతున్నాను, కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇంకా స్లో అయితే మీకు ఇంకా లాంగ్ లెంత్ అయిపోతుందని నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను. అందువల్ల అంటే బోర్ కొట్టకుండా ఉండడం కోసం. ఇలా బెల్ట్ ఉంటుంది కదా, ఆ పైపింగ్ అనేది పైకి రావాలి. అప్పుడు 1.5 ఇంచెస్ మనకి బెల్ట్ తయారవుతుంది. ఆ కింద అలా పైపింగ్ పైకి రావడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. మనం ఏదైనా ఫినిషింగ్ అంటే కుట్టాము అంటే అది ఫినిషింగ్ బాగుండాలి, అది మెయిన్ చూసుకోండి. ఇలా పైపింగ్ వేసుకోవాలి అటాచ్ చేసుకుంటూ. మీరు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది. ఇలా వస్తుందన్నమాట. ఆ పైన గీత ఎందుకు పెట్టానో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మోడల్కి. దాన్ని కొంచెం మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. ఏ డిజైన్ అయినా మనం కుట్టిన తర్వాత కొంచెం ఐరన్ చేసుకోవాలి, అప్పుడు నిలబడుతుంది, మనకి నీట్గా కనిపిస్తుంది. అందువల్ల వర్క్ నీట్గా ఉంటేనే కదా బాగా కనిపిస్తుంది. ఏ పని చేసినా నీట్గా ఉండాలన్నమాట. దట్ ఈస్ మై వే. ఓకే అండి, ఇప్పుడు మనం డ్రెస్కి హ్యాండ్ అటాచ్ చేసుకుంటాము. అయితే ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు 2 ఇంచెస్, అటువైపు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకోవటం వల్ల కుర్చీలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట, కరెక్ట్ పొజిషన్స్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ మిడిల్లోనే మనం కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఈ హ్యాండ్కి ఇటువైపు ముందుకి కుర్చీలు పెట్టుకుంటే ఇంకో హ్యాండ్కి వెనక వైపు కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. రెండు ఒకేలా పెట్టుకుంటే ఉల్టా అయిపోతాయి, అది చూసుకోవాలి. నేను ఒక హ్యాండ్ కుట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా కుర్చీలన్నీ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా మనకి హ్యాండ్ చాలా బాగా వస్తుంది అన్నమాట. వచ్చింది కూడా, అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, హ్యాండ్ చాలా బాగా వచ్చింది. అది ఇంకా డ్రెస్ కంప్లీట్ చేయలేదు, ఒక హ్యాండ్ మాత్రమే కుట్టి చూపించాను. హ్యాండ్ మోడల్ బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.